తెలుగు జాతి గర్వించే బిడ్డ, సాహసపుత్రుడు, భరతమాత ముద్దు బిడ్డగా తన బాధ్యత నిర్వహించి ఈ దేశ స్వేచ్ఛ కోసం, స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించినటువంటి అల్లూరి సీతారామరాజు గారి 120వ జయంతి ఉత్సవాన్ని 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా గొప్పగా ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. అల్లూరి సీతారామరాజు యొక్క చరిత్రని మననం చేసుకున్నటువంటి మోడీ గారు చెల్లించిపోయి ఆ త్యాగమూర్తి యొక్క విగ్రహాన్ని మా రాజుల అడ్డ భీమవరంలో ఆ స్తూపాన్ని ఆవిష్కరించి ఆ స్తూపం తెలుగు జాతి రాబోయే కాలంలో ఆయన యొక్క త్యాగాలని మననం చేసుకునే భాగ్యం ఉండాలని, రాబోయే తరాలు వారిని గుండెల్లో పెట్టుకోవాలనేటువంటి సంకల్పాన్ని సందేశాలు ఇవ్వడం జరిగింది. త్యాగమూర్తుల యొక్క జయంత్యోత్సవాలు మనం జరుపుకుంటున్నామంటే వాళ్ళ యొక్క త్యాగాలు, వారి కమిట్మెంట్, వాళ్ళ యొక్క గొప్పతనాన్ని రాబోయే తరాలకు అందించే దాంట్లో భాగంగానే ఈ ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. కాబట్టి ఈ సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పిస్తూ వారి త్యాగాన్ని జాతి ఎప్పుడు మర్చిపోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.